Hi friends, na పేరు శ్రీకాంత్. Welcome to Wiki Tech in Telugu. So friends, finally the Pixel 4a mobile phone yesterday Flipkart launch చేస్తారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 30,000 రూపీస్. బట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అట్లీస్ట్ వాళ్ళు 765 ఇచ్చి ఉంటే OnePlus Nordకి పోటీ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఈ వీడియోలో ఈ మొబైల్ ఫోన్ 30,000కి వాల్యుబుల్ కాదనేది మాట్లాడుకుందాం. సో ఎనీ హ్యావ్ గైస్, లెట్ గెట్ స్టార్టెడ్. Hi everyone, please subscribe this Wikitech channel and tap on the bell icon to receive the further notifications. సో ఫ్రెండ్స్, ముందుగా డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకుంటే 5.81 ఇంచెస్ ఓఎల్ఈడి స్క్రీన్ వాడడం జరిగింది. అంతేకాదు ఇది ఒక పంచ్ హోల్ సెట్తో రాబోతుంది. డిస్ప్లే టైప్ వచ్చేసరికి ఫుల్ హెచ్డి ప్లస్ అదేవిధంగా హెచ్డిఆర్ సపోర్టెడ్ డిస్ప్లే. సో ఫ్రెండ్స్, ఈ కేటగిరీలో రిమైనింగ్ మొబైల్ ఫోన్ చూసుకుంటే మనకి 6.5 ఇంచెస్ 6.6 ఇంచెస్ అయితే మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తుంది. బట్ ఈ మొబైల్ ఫోన్లోకి వచ్చేసరికి జస్ట్ 5.8 ఇంచెస్ డిస్ప్లే. సో ఎవరికైతే మొబైల్ ఫోన్ కాంపాక్ట్ సైజ్ అండ్ హ్యాండ్లో పర్ఫెక్ట్గా ఇమిడిపోవాలనుకుంటారో వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ మొబైల్ ఫోన్ ద బెస్ట్ అని చెప్పవచ్చు. కానీ బిల్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రియల్లీ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి వాళ్ళు కొరినింగ్ గొరిల్లా గ్లాస్ ట్రీ ప్రొటెక్షన్ వాడడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ, అదేవిధంగా సైడ్ ఫ్రేమ్ కూడా వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే వాడారు. బట్ ఈ ప్రైస్ కేటగిరీలో 30,000 రూపీస్కి రిమైనింగ్ మొబైల్ ఫోన్స్ మనకి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వాడడం జరిగింది. బట్ ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి లిటిల్ బిట్ ఆఫ్ డిసప్పాయింటెడ్. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 10తో రావడం జరిగింది. అంతేకాదు పిక్సెల్ ప్రామిస్ చేసింది ద నెక్స్ట్ 3 ఆండ్రాయిడ్ అప్డేట్ ఈ మొబైల్ ఫోన్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్. ఇది ఒక ఆక్టోగో ప్రాసెసర్, 8 కోర్స్ ఉంది టోటల్గా. ఇది 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది కొత్త ప్రాసెసర్ కాదు, యాక్చువల్లీ 765G అనేది లేటెస్ట్ ప్రాసెసర్. బట్ ఈ మొబైల్ ఫోన్ గూగుల్ పిక్సెల్ వాళ్ళు మనకి లాస్ట్ 1 ఇయర్ నుంచి దీన్ని టీస్ చేస్తూ వస్తున్నారు. సో ఇది ఆల్రెడీ ఎప్పుడో మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి వాళ్ళకి అంత టైం లేదు ఈ న్యూ ప్రాసెసర్ యూజ్ చేసుకోవడానికి. సో ఓల్డ్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 730G అనేది దీంట్లో వాడడం జరిగింది. సో ఇది 8 నానోమీటర్ మీద బిల్డ్ అయింది కాబట్టి ఈ ప్రాసెసర్ ఎక్కువగా పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకోవద్దు, అదేవిధంగా త్వరగా అయితే హీట్ అయితే జనరేట్ అవ్వదు. ఇంక దీంట్లో వాడిన జీపీయూ డిపార్ట్మెంట్ Adreno 618 జీపీయూ వాడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవ్రీడే డే టు డే యూసేజ్ టాస్క్ అయితే మొబైల్ ఫోన్ బెస్ట్ అని చెప్పవచ్చు. బట్ ఎవరికైతే గేమింగ్ ప్రియారిటీ ఉంటుందో డెఫినెట్లీ ఈ మొబైల్ ఫోన్ అయితే మీకు సజెస్టబుల్ అయితే కాదు. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ ఓన్లీ 1 వేరియంట్ ఇండియాకి తీసుకురావడం జరిగింది. 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. సో ఫ్రెండ్స్, దీంట్లో మైక్రో ఎస్డీ కార్డ్ అయితే యూస్ చేసుకోలేము మనం. సో వాళ్ళు ఇచ్చిన ఇంటర్నల్ స్టోరేజ్ 128GBని మనం యూస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకా చివరిగా మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కెమెరా, జస్ట్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్. మనం బ్యాక్ సైడ్ కెమెరాతో 4K వీడియో రిజల్యూషన్ 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 1080 ఫుటేజ్ని 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ 120 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకి ఫోటోస్ తీసుకున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ అయింది. అదేవిధంగా వీడియో డిపార్ట్మెంట్ వచ్చేసరికి గైరోస్కోప్ EAS అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్రంట్ సైడ్ కెమెరాతో మనం 1080 ఫుటేజ్ 30 ఫ్రేమ్స్ వరకు హ్యాపీగా షూట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్రైస్కి రిమైనింగ్ ఫోన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ OnePlus Nord వచ్చేసరికి బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ ఉంది. బట్ పిక్సెల్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ 1 కెమెరా సెటప్. సో ఇది పిక్సెల్ యొక్క ప్రత్యేకత. ఈవెన్ దో మనం పిక్సెల్ ఫోన్లో తీసిన ఫోటోని ఈ 4 క్యామ్స్ ఉన్న ఫోటోని కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ పిక్సెల్ ఫోన్ ఒక ఫోటో అనేది ఆ ఫైనల్ విన్నర్. ఎందుకంటే పిక్సెల్ యొక్క సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ద వరల్డ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం సాధారణంగా తెలిసిందే ప్రతి మొబైల్ ఫోన్లో మనం Gcam అని వాడతాం. బట్ ఆ Gcam అనేది డిఫాల్ట్గా ఆ పిక్సెల్ కెమెరా. సో ఇంకా పిక్సెల్ యొక్క ఫొటోస్ గురించి మనం చెప్పుకోగలిగి డెఫినెట్లీ ఇట్స్ అవుట్ స్టాండింగ్. ఇంకా ఆడియో రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 3.5mm జాక్ అయితే ఇవ్వడం జరిగింది, స్కిప్ చేయలేదు. హ్యాపీ టు దాట్. యూజువల్లీ ఈ కేటగిరీలో చాలా మొబైల్ ఫోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ OnePlus Nord కూడా 30,000 రూపీస్ వేరియంట్లో కూడా జస్ట్ సింగిల్ స్పీకర్ మోనోక్రోమ్ స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3.5mm ఆడియో జాక్ పోర్ట్ అనేది స్కిప్ చేయడం జరిగింది. ఇంకా కనెక్టివిటీ డిపార్ట్మెంట్కి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ జస్ట్ ఓన్లీ 1 సిమ్ కార్డ్కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే లేదు. అదేవిధంగా మనం మాట్లాడుకున్న విధంగానే మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ అయితే ఇవ్వలేదు. సో ఇంకా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, వైఫై డైరెక్ట్, వైఫై హాట్స్పాట్ ఎనేబుల్ ఉంది. అదేవిధంగా బ్లూటూత్ వర్షన్, NFC, GPS ఎవ్రీథింగ్ వాజ్ ఎనేబుల్ ఇన్ దిస్ మొబైల్ ఫోన్. బట్ దీంట్లో DLNA టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది, అంటే డిజిటల్ లివింగ్ ఎ నెట్వర్క్ అలయన్స్. యూజువల్లీ మన యొక్క స్మార్ట్ ఫోన్ని మన యొక్క స్మార్ట్ టీవీకి స్క్రీన్ మిర్రరింగ్ చేస్తాం. అంటే మన ఫోన్లో ఏదైతే యాక్టివిటీ చేస్తామో కంప్లీట్గా అదంటే మనకి స్క్రీన్లో కనబడింది. బట్ DLNA ఫీచర్ వల్ల మన మొబైల్ ఫోన్లో ఏదైతే పిక్ని కానీ ఏదైనా ఫొటోస్ కొని ఆడియో ఫైల్ని ఓన్లీ ఆ పర్టికులర్ ఒక ఫైల్ని మనం టీవీలో చూపించవచ్చు. సో దానికి DLNA టెక్నాలజీ అయితే యూజ్ అయ్యింది. సో పిక్సెల్ మొబైల్ ఫోన్లో DLNA టెక్నాలజీ
అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా చివరిగా ఈ మొబైల్ ఫోన్లో సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే డే టు డే యూస్ చేసే ప్రతి సెన్సర్ ఇంట్లో అవైలబిలిటీగా ఉంది. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చి బ్యాక్ సైడ్ లొకేట్ చేయబడింది. అదేవిధంగా కాంపాస్ సెన్సర్ ఉంది, బారోమీటర్ సెన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. సో బారోమీటర్ సెన్సర్ మనకి సాధారణంగా సముద్రం దగ్గర ప్రెజర్ని మెజర్ చేయడానికి వాడతారు. సో బారోమీటర్ సెన్సర్ కూడా ఈ మొబైల్లో ఇచ్చారు. సో ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 3140 mAh బ్యాటరీ, అదేవిధంగా 18 watts పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సాధారణంగా రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే మనకి 4000, 5000, 6000 amperes అయితే ఇవ్వడం జరుగుతుంది పవర్. అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 30 watts అడాప్టర్ అయితే ఇస్తున్నారు. బట్ ఇక పిక్సెల్ చూసుకుంటే విభిన్నంగా 3140 బ్యాటరీ ఇవ్వడంతో పాటు 18 watts పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఈవెన్ దో తక్కువ అయినప్పటికీ కూడా పిక్సెల్ యొక్క సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ బ్యాటరీ అనేది మీకు డెఫినెట్లీ వన్ డే అయితే ఖచ్చితంగా సర్వైవల్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం కలర్ గురించి మాట్లాడుకుంటే ఇది జస్ట్ ఓన్లీ వన్ వేరియంట్ ఇండియాలోకి లాంచ్ చేశారు, అదే బ్లాక్ కలర్. సో ఇంకా చివరిగా ఈ మొబైల్ ఫోన్ యొక్క స్టార్ వాల్యూస్ అంటే రేడియేషన్ గురించి మాట్లాడుకుంటే రేడియేషన్ కొద్దిగా ఎక్కువని చెప్పుకోవచ్చు. బట్ ఇండియన్ స్టాండర్డ్స్ లోపలే ఉన్నాయి. ఏదప్పటికీ కూడా ద హెడ్ స్టార్ వాల్యూ వచ్చేసరికి 1.18 watt/kg, అదేవిధంగా బాడీ స్టార్ వాల్యూ వచ్చేసరికి 1.19 watt/kg. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ 30,000 రూపీస్కి కొనొచ్చో లేదంటే డెఫినెట్లీ కొనొచ్చు అనేది నా ఒపీనియన్. బట్ మీరు కానీ స్పెక్స్ కానీ రిమైనింగ్ మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే లైక్ OnePlus నాట్ కాంపిటేటర్ కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఈ పిక్సెల్ మొబైల్ ఫోన్ అనేది చాలా తక్కువ కనబడింది. బట్ ఏదైనప్పటికీ కూడా పిక్సెల్ యొక్క సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనకి ద బెస్ట్ మొబైల్ ఫోన్స్ ఐఫోన్ అంటాం, ఎందుకంటే ఐఫోన్ కంపెనీ వాళ్ళే దాని సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు, అదేవిధంగా హార్డ్వేర్ని కూడా ఐఫోన్ కంపెనీ డెవలప్ చేస్తారు. సో ద హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి ద బెస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది కాబట్టి ఐఫోన్ అనేది ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఆండ్రాయిడ్ని డెవలప్ చేసేది గూగుల్ కంపెనీ, అదేవిధంగా పిక్సెల్ మొబైల్ ఫోన్ కూడా హార్డ్వేర్ని డెవలప్ చేసేది గూగుల్ కంపెనీ. సో డెఫినెట్లీ పిక్సెల్ మొబైల్ ఫోన్లో ద బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్తో పాటు ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ పిక్సెల్ 4a మొబైల్ ఫోన్లో తీసిన ఫోటోస్ చూస్తానికి డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసినట్టుగా ఉంటాయి. సో ఇంకా కెమెరా గురించి అయితే మనం చెప్పుకోకలేదు, ద పిక్సెల్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎవరైతే గేమింగ్ ఎక్కువ ప్లేయర్ చేస్తారో వాళ్ళకైతే ఈ మొబైల్ ఫోన్ నాట్ రికమెండబుల్. బట్ ఎవ్రీడే యూసేజ్ చేయడానికి మొబైల్ ఫోన్ కాంపాక్ట్ సైజ్, స్లిమ్గా ఉండడానికి, అదేవిధంగా వెయిట్లెస్గా ఉండడానికి, బ్యాక్ సైడ్ మ్యాటీ ఫినిష్, ఎక్కువగా ఫింగర్ ప్రింట్స్ అబ్జర్వ్ కాకూడదు అనుకుంటే వాళ్ళకి మాత్రం ద బెస్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు డెఫినెట్లీ. అంతేకాదు ఈ ఫోన్ అవైలబిలిటీ చూసుకుంటే October 16 మనకి ఫ్లిప్కార్ట్లో ద బిగ్ బిలియన్ డే స్టార్ట్ అవ్వబోతుంది. సో అదే రోజు ఈ మొబైల్ ఫోన్ ఎక్స్క్లూజివ్గా తీసుకురాబోతుంది. అదేవిధంగా మనం 10% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ యూస్ చేసుకొని మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తే ఇంకా బెస్ట్ డిస్కౌంట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ, టేక్ కేర్.